హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే స్కిన్ గ్లో కోసం అని చెప్పేసి జ్యూస్ అయితే చేసుకుంటున్నానండి. జ్యూస్ వచ్చేసి క్యారెట్, బీట్రూట్ అలాగే కీరా దోసకాయతో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే అన్నీ పీల్ చేసేసుకున్నాను. కీరా అయితే ఒక దాని మీద అయితే పీల్ చేయలేదు, ఎలాగో ఫిల్టర్ చేస్తాం కదా అని చెప్పేసి. ఇదిగోండి ఇలా అయితే ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా ఏదో ఒక జ్యూస్ ఎర్లీ మార్నింగ్ మనం ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల అయితే మనకి స్కిన్ గ్లో ఆటోమేటిక్గా పెరుగుతుంది. అలాగే మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అన్నీ బాగా లభిస్తాయండి. అలాగే ఎవరికైనా పీసీఓడి ప్రాబ్లం ఉన్నా క్యూర్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది అన్నమాట. అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. ఎందుకంటే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు నేనైతే ఈ జ్యూస్ ఎర్లీ మార్నింగ్ తీసుకునేదాన్ని ఎంటీ స్టమక్తో. తర్వాత కావాలి అని అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ అయితే తీసుకునేదాన్ని, కానీ ఎర్లీ మార్నింగ్ అయితే ఫస్ట్ నేను ఈ జ్యూస్ అయితే తీసుకునేదాన్ని అనమాట. సో దట్ మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకైతే మంచి క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి. ఇదిగోండి కొన్ని క్యారెట్స్, కొన్ని కీరా, అలాగే కొంచెం బీట్రూట్ వేసుకున్నాను కదా. తర్వాత అయితే ఒక యాపిల్ అయితే వేసుకుంటున్నాను. ఏబీసీ జ్యూస్లో యాపిల్ కూడా వేసుకుంటాం కదా, అందుకని చెప్పేసి నేను యాపిల్ వేసుకుంటున్నాను. యాపిల్ వేసుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి న్యాచురల్ స్వీట్నెస్ అనేది జ్యూస్కి అయితే యాడ్ అవుతుంది అనమాట. మీరు హనీ యాడ్ చేసుకోకపోయినా బాగుంటుంది, కాకపోతే నేను హనీ యాడ్ చేశాను. కానీ చెప్పాలి అని అంటే హనీ అసలు అవసరం లేదు. ఎందుకనంటే ఆ స్వీట్నెస్ అనేది హనీ వేయడం వల్ల కొంచెం ఎక్కువగా అనిపించింది నాకు. నార్మల్గానే అసలు స్వీట్ బాగుంది. అయితే ఇందులో నేను ఆమ్లా కూడా యాడ్ చేసుకున్నానండి. ఆమ్లా యాడ్ చేసుకోవడం వల్ల అయితే మనకి హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుందన్నమాట. ఇదిగోండి నేను ఫస్ట్ ఆమ్లా వేసింది షూట్ చేయలేదు, తర్వాత మీకు సీడ్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి 2 అయితే ఆమ్లా యాడ్ చేసుకున్నాను. నాకైతే నేను హనీ యూస్ చేశాను కాబట్టి నాకు ఎక్కడ వగరు కానీ పులుపు కానీ అనిపించలేదు, స్వీట్గా అనిపించింది జ్యూస్ వచ్చేసి. అయితే ఈ జ్యూస్ వచ్చేసి మా వాళ్ళు లేవక ముందే నేను జ్యూస్ చేసి పెట్టేశాను అనమాట. లేవగానే వీళ్ళకి ఛాయ్ ఇవ్వకూడదు, ఈరోజు జ్యూసే ఇవ్వాలి అని చెప్పేసి చేసేసి పక్కకైతే పెట్టేసుకొని, ఇంకా పాప స్కూల్కి వెళ్తుంది కదా, తనకైతే ఈరోజు లంచ్ బాక్స్లో స్నాక్గా నేను స్వీట్ కార్న్ పెడదాము అని చెప్పేసి స్వీట్ కార్న్ని ముందు రోజు నైటే నేను ఇలా చేసి పెట్టుకున్నాను. నా దగ్గర ఇలా స్టీమ్ చేసుకోవడానికి బౌల్ ఉంది కదా, అందుకని చెప్పేసి దాంట్లో వేసేసి అయితే ఉడికిచ్చేసుకుంటున్నాను అనమాట. నేను పాపకి స్నాక్ వచ్చేసి ఇలా స్వీట్ కార్న్ కానీ, లేదు అని అంటే ఎప్పుడైనా పరాటా కానీ, చపాతీ కానీ, లేదు అని అంటే పూల్ మక్కన ఉంటుంది కదా, అది ఫ్రూట్ ఇలా పెడుతుంటాను అనమాట. నా ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా మీరు చూసుంటారు, పాపకి లంచ్ బాక్స్లో పెట్టేవి కూడా నేను షేర్ చేశాను అనమాట. పాపకు వచ్చేసి హెవీగా ఇంకా ఏం పెట్టట్లేదండి, ఎక్కువ శాతం అయితే ఫ్రూట్సే పెడుతున్నాను. ఎందుకనంటే ఇప్పుడు తను ఏంటి అంటే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్ళి మళ్ళీ 12 కల్లా వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పేసి ఓన్లీ ఫ్రూట్స్ అలా కొంచెం క్వాంటిటీయే పెడతాను అనమాట. ఇంకా ఈ లోపు అయితే చూడండి మా ఇంట్లో ఇంకా నిద్ర అయితే లేచారనమాట. లేవగానే ఇంకా వాళ్ళకైతే నేను జ్యూస్ అయితే ఇచ్చేస్తున్నాను. ఈరోజు నేను భాషా హనీ మొన్న తీసుకున్నాను కదా, అదైతే యాడ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా బాటిల్ పైన అయితే 28 ఇయర్స్ నుంచి మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమానికి అయితే వీళ్ళు హనీని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనంట. చాలా టేస్టీగా ఉందండి, నిజంగా అంటే నిజంగా నాకైతే బాగా నచ్చింది. అయితే 1 టేబుల్ స్పూను వచ్చేసి హనీ అయితే యాడ్ చేసుకున్నాను. యాక్చువల్గా అయితే హనీ అస్సలు అవసరం లేదండి, యాపిల్ వేసుకున్నప్పుడు హనీ అసలు యాడ్ చేసుకోకుండా ఉంటేనే మనకి స్వీట్నెస్ అనేది తగ్గుతుందనమాట. హనీ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం క్యాలరీస్ అనేవి ఎక్కువ అవుతాయి. నేను టేస్ట్ చెయ్యాలి అని చెప్పేసి అయితే యాడ్ చేశాను. నార్మల్గా కూడా నేను తిని చూశాను, తేనె అయితే యమ్మీ అంటే యమ్మీ, చాలా బాగుంది. మా పాప కూడా మమ్మీ హనీ అని అడుగుతుందనమాట ఇవ్వమని చెప్పేసి, కాకపోతే ఎక్కువగా ఇవ్వట్లేదు. నేను ఇలా ఏదైనా జ్యూస్ చేసినప్పుడు కానీ, పాన్ కేక్ చేసినప్పుడు కానీ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇలా జ్యూస్ తీసుకోవడం వల్ల అయితే మన హెమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి, అలాగే బ్లడ్ బాగా పెరుగుతుంది, ఇంకా మనకి న్యాచురల్గా స్కిన్ గ్లో అయితే ఇంప్రూవ్ అవుతుంది అనమాట. 1 డేలో ఏది రాదండి, మనం యూజ్ చేస్తూ ఉన్న కొద్దీ మన బాడీలో చేంజెస్ అనేవి జరుగుతాయి అన్నమాట. బ్లడ్ అయితే మనం ఈజీగా తెలిసిపోతుంది అనమాట, బ్లడ్ అయితే బాగా ఇంప్రూవ్ అయిపోతుంది. ఇంకా అందరికీ జ్యూస్ ఇచ్చేసాను. తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈరోజు ఎగ్ దోశ అయితే చేస్తున్నాను అనమాట. ఎగ్ వేసుకుంటున్నాను. మామూలుగా మనం రోజు యూజ్ చేసే బ్యాటరే అండి, దోశల బ్యాటర్. ఎగ్ దోశ సింపులే కదా, నేనైతే నార్మల్గా ఇలా దోశ వేసుకొని తర్వాత దాని మీద ఎగ్ అయితే వేసేసుకొని ఉప్పు కారం అయితే వేసుకుంటాను అనమాట.
మీరు మోస్ట్లీ నా వీడియోస్లో చూసుంటారు. నేనైతే దోశ అయితే మాత్రం ఉన్న రోజు ఖచ్చితంగా ఎగ్ దోశ అయితే చేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో అయితే అందరూ ఇష్టంగా తింటారు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళకి ఫస్ట్ హోటల్ ఉండేది కాబట్టి వాళ్ళకి ఎగ్ దోశ తినడం అలవాటు అనమాట. ఇంకా మా వారు కూడా ఎగ్ దోశ ఇష్టపడతారు కాబట్టి నేనైతే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా దోశ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎగ్ దోశ అయితే వేస్తాను. ఇంకా మా డాడీ కూడా ఉన్నారు, మా డాడీకి కూడా ఇష్టం అనమాట. అందుకని అయితే ఎగ్ దోశ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లోకి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే టీ పెట్టేసి టీ అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా తర్వాత పాపని స్కూల్కి దింపడానికి అయితే వెళ్ళాను. స్కూల్కి దింపడానికి వెళ్తే వాళ్ళు ఫోటో ఫ్రేమ్ డే అని చెప్పేసి ఫోటో ఫ్రేమ్ రెడీ చేసి పంపండి అని అంటే ఇంక ఇలా అయితే ఫ్రేమ్ అయితే ఇంట్లోనే రెడీ చేశాను. అంటే మామూలుగా మన వైట్ పేపర్స్ ఉంటాయి కదా, దాంతో అయితే రెడీ చేసి ఫ్యామిలీ ఫోటో ఒకటి అప్పటికప్పుడు కడిగిపిచ్చి పెట్టానమాట. అంటే మా ముగ్గురిదే పెట్టొచ్చు, కాకపోతే నేను అందరూ ఉన్నది ఇది నా బర్త్డేకి తీసిన ఫోటో అని అన్నట్టుగా చెప్పడానికి ఉంటుంది కదా అన్నట్టుగా ఆ ఫోటో అయితే కడిగిచ్చేసి ఇంకా స్కూల్కి పంపించేశాను. తర్వాత డాడీని అయితే నేను హాస్పిటల్ తీసుకొచ్చాను అనమాట. డాడీకి మళ్ళీ బీపీ ఎలా ఉంది అనేది అయితే చెక్ చేస్తున్నారు. ఇక్కడ వెయిట్ ఎంత ఉన్నారని చెక్ చేస్తున్నారు. తను బీపీ టాబ్లెట్స్ వేసుకోకపోవడం వల్ల తనకి ఫిట్స్ లాగా అయితే వచ్చిందనమాట. ఇంకా పాపకి పుట్టెంటుకలకని వచ్చేసి ఇంకా ఇక్కడే చెకప్ అయితే చేయించుకుంటున్నారు. ప్రతి ఒక్కరి ఇండివిజువల్ బాడీ వచ్చేసి డిఫరెంట్ అండి. ఇది నాకు సూట్ అయినవి మా డాడీకి సూట్ అవ్వాలని లేదు, మా డాడీకి సూట్ అయినవి నాకు సూట్ అవ్వాలని లేదు. అలా ఎవరికి వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. మా ఇంటి దగ్గర వాళ్ళు ఆపేశారు, నేను కూడా ఆపేస్తాను, వాళ్ళు అది తిన్నారు నేను అది తింటాను అని చెప్పేసి అని అంటే కుదరదనమాట. డాక్టర్స్ చెప్పేవి అలాగే మీ ఇంట్లో మీ గురించి కేర్ చేసే వాళ్ళు చెప్పేవి కొద్దిగా పాటించండి. ఇంకోండి ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయిందని చెప్పేసి నేనైతే త్వరగా ఎగ్ ఫ్రై అయితే చేసేసాను అనమాట. కొంచెం హాస్పిటల్లో లేట్ అయిపోయింది. అంటే మేము వాకిన్ లాగా వెళ్ళాము. అపాయింట్మెంట్ కోసం కాల్ చేస్తే వాళ్ళు అన్నారు ఇంకా అపాయింట్మెంట్స్ అయితే ఫుల్ అయిపోయి ఉన్నాయి అన్నారు. నేను 2 days బిఫోర్ చేసినా కానీ నాకు అపాయింట్మెంట్ దొరకలేదన్నమాట. వాకిన్ రండి, కాకపోతే టైం పడుతుంది అన్నారు. సరేలే మెడిసిన్స్ అయిపోయినాయి కదా వెళ్దాము అని చెప్పేసి నేనైతే ఇంకా నార్మల్గా అయితే డైరెక్ట్గా వాకిన్ అయితే వెళ్ళాను. ఇంకా ఎగ్ కర్రీ అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఎగ్ కర్రీ చేసేసి రైస్ అయితే పెట్టేసాను ఒక పక్కన. ఇంకా లంచ్లోకి అయితే ఎగ్ ఫ్రై అలాగే రైస్ అయితే చేసుకున్నాము. నేనైతే ఎప్పుడైనా ఇలా లేట్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా ఎగ్ ఫ్రై కానీ లేదు అని అంటే పప్పు టమాటా, ఇవి రెండిట్లో ఏదో ఒకటైతే చేసేస్తానమాట. ఇవి రెండు అయితేనే మనకి త్వరగా అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఇలా ఏదైనా పని ఉన్నప్పుడు మ్యాక్సిమం ముందే వంట చేసేసుకుంటాను. కాకపోతే ఇంకా అస్సలు అవ్వలేదన్నమాట. ఇంకా ఈ వ్లాగ్లోనే నేను వచ్చేసి మా తమ్ముడికి రాఖీ కట్టింది కూడా షేర్ చేసుకుంటున్నానండి. అసలు వీడియో నాకు అసలు ఎడిట్ చేయడానికి అవ్వట్లేదు. అంటే వైరల్ ఫీవర్ వల్ల ఏమవుతుంది అని అంటే ఇంకా యాక్టివ్నెస్ అనేది రావట్లేదు అన్నమాట బాడీలో. అయితే పూణేలో మొత్తం అయితే చికెన్ గున్యా, డెంగ్యూ అలాగే వైరల్ ఫీవర్, ఈ 3 అయితే అల్లాడిస్తున్నాయి అనమాట. ఒక్క ఇంట్లో వస్తే చాలు ఇల్లు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా మా కింద ఓనర్ వాళ్ళందరికీ వచ్చిందనమాట. ఇంకా మా ఇంట్లో అయితే నాకు, మా తమ్ముడికి, మా పాపకి ఫీవర్ వచ్చింది, తగ్గిపోయింది పాపకైతే. నాకు మా తమ్ముడికి కొంచెం ఇదిగానే ఉంది. కాకపోతే ఇంకా మా తమ్ముడైతే హైదరాబాద్ వెళ్ళిపోయాడు అన్నమాట. ఇంక ఈసారి అయితే మా ఇంట్లో ఉన్నాడు తమ్ముడు. లాస్ట్ టైం వచ్చేసి చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అనమాట. చిన్న తమ్ముడికి ఏమో ఎగ్జామ్స్ అవి ఉన్నాయని చెప్పేసి వాడు విజయవాడలోనే ఉన్నాడు. వాడికేమో కొరియర్ చేశాము. ఇంకా పెద్ద తమ్ముడు నా దగ్గర ఉన్నాడు కాబట్టి మా చెల్లి తరపున నా తరపున అయితే నేనే రాఖీ అయితే కట్టేశాను ఈసారి. అయితే ఈసారి వైరల్ ఫీవర్స్ ఎలా వస్తున్నాయి అని అంటే హై టెంపరేచర్ వస్తుందండి. హై టెంపరేచర్ వచ్చేసి బాడీ పెయిన్స్ విపరీతంగా స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు పెయిన్ కిల్లర్స్ లేదు అని అంటే ఇంజెక్షన్స్ వేసి మనకి ఇన్స్టాంట్ రిలీఫ్ అయితే ఇస్తున్నారు. కానీ మనకి అది క్యూర్ అవ్వడానికి మాత్రం దగ్గర 2 months అలా పడుతుందంట. అసలుకి డాక్టర్సే చెప్తున్నారు 2-3 months పడుతుంది, కొంతమంది 6 months పడుతుంది, కొంతమందికి 1 year కూడా పట్టే ఛాన్స్ ఉంటుంది. సో మీరు వరి అవ్వాల్సిన పని లేదు. కొంచెం వేడి నీళ్ళ కాపడం పెట్టుకోవడం కానీ లేదు అని అంటే ఇట్లా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వేసుకోవద్దని చెప్తున్నారు. కాకపోతే ఏదైనా ఎమర్జెన్సీగా సీరియస్గా ఉంది అని అంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అవ్వమని అయితే చెప్తున్నారన్నమాట. ఇప్పుడైతే కొంచెం ఓకే. కాకపోతే నాకు వచ్చేసి కాలు అలాగే చెయ్యిలో నొప్పి వస్తుందన్నమాట. ఫీవర్ అయితే ఏమీ లేదు, ఫీవర్ తగ్గిపోయింది.
ఇంకా ఇంతే అండి. అందరైతే జాగ్రత్తగా ఉండండి. హోప్ మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.